పెట్టుకోవాలి. ఆడ అన్ని సెట్ చేసుకొని వచ్చినాక ఇక్కడికి వచ్చి మోటార్ వేస్తాం కదా, ఆడ సెట్ చేసుకొని వచ్చినాక ఇక్కడ మోటార్ వేసి ఇది అవసరాన్ని బట్టి ఇక్కడ గేట్ వాళ్ళు ఎక్కువ తక్కువ సెట్ చేసుకుంటే మనకు క్లారిటీగా సెట్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఇదండి మనలో కూడా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కూడా అవసరం వస్తుంది. సో వీడియో అయితే అందరూ పక్కా చూడండి, పక్కా చూసి మీరైతే ఖచ్చితంగా అర్థం చేసుకొని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం, అందరూ బాగుండేలా మర్చిపోతే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి అయితే మేమైతే బాయికాడికి వచ్చినాము. ఇక నిన్న మొన్న అయితే ఓ రోజు సంపు కవరు వరుసడు నడేరు జల్లుడు నిన్నైతే మోటార్ దించినాము. మోటార్ దించడం అయితే అయిపోయింది. మొన్న అయితే ఒకసారి రూటర్వేటర్ కొట్టించినాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే రూటర్వేటర్ కొట్టించి పైపులు గిట్లా వరవాలి. పైపులు గిట్లా వరిచి టమాటా అయితే పెట్టాలి. మేము పెట్టే సీడ్ అయితే సాహో పందిరి టమాటా అన్నమాట. సాహో మదినపల్లి టమాటా. ఇప్పుడైతే అది పెడుతున్నాము. అది ఎట్లా పెడతాము, పైపులు వరిచి ఎంత కోటి పెడతాము అనేది అయితే మా వీడియోలో చూపిస్తాము, చూడండి. ఇప్పుడైతే రూటర్వేటర్ అయితే కొట్టిస్తున్నాము. ఏంది అక్కడ ట్రాక్టర్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, చూస్తారు కదా, ట్రాక్టర్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఇక టైం పెట్టేసి వచ్చినాము. పిల్లగా ట్రాక్టర్ కొట్టేస్తుండు. మనమైతే ఇక్కడైతే ఇక మనం నిన్న కొత్త గేట్ వాల్స్ ఇట్లా పెట్టినాం కదా, ఇక ఆమె కూడా కరెక్ట్ తెలియదు. మనం కూడా ఉన్నా లేకున్నా ఏ మోటార్ వేయాలి ఎట్లా వేయాలని ఆమె కూడా కరెక్ట్ తెలియదు. నిన్న వీడియో చేసినాము. కొంచెం ఇక నిన్న గాలి సాపు రావడం వల్ల కొంచెం వీడియో కూడా మనం కరెక్ట్ చేయలేకపోయినాం. నిన్న అంటే మైకులు ఛార్జింగ్ లేకుండే, ఈరోజు అయితే ఛార్జింగ్ వచ్చేసినాం. ఇప్పుడైతే మనం అయితే ఒకసారి ఆమె ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఎందుకంటే ఇది చాలా జంజాట ముందు చూసారు కదా, ఇగో చూపిస్తాయి. చాలా ప్రాబ్లం ఉంది. ఇక అయితే ఒకటే పైప్ లైన్కి 2 మోటార్ల కలెక్షన్ కాబట్టి కొంచెం ఎట్లయినా రిస్కే ఉంటుంది. ఆమె మొత్తం క్లియర్గా చెప్తామని చెప్పేసి ఇక దూరుకొచ్చిన ఇప్పుడు ఇంకా అక్కడ రూటవేటర్ కొట్టినట్టు ఉంటుంది. ప్లస్ అన్ని పనులు అయితే అని చెప్పి వచ్చినాం. దుమ్ము అయితే బగ్గలు వేస్తుంది అక్కడ. ఇక మనమైతే ఇప్పుడైతే మోటార్ ఆన్ చేసి ఆమెకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అంతా, ఓకేనా? ఇప్పుడైతే కంటిన్యూ చేద్దాం ఇదైతే. సో కరెంట్ అయితే వచ్చేసింది కదా ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే ఇక మనకైతే మనలోకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం మొత్తం ఎట్లా వేయాలి, ఏంది, ఎట్లా ఆపరేట్ చేయాలని మొత్తం మీద చెప్పాలి. ఇప్పుడైతే కరెంట్ వచ్చింది. మనమైతే నార్మల్గా చెప్తే వాళ్ళకి అర్థం కాదని చెప్పేసి కరెంట్ కూడా వచ్చేసింది. ఇక కరెంట్ కూడా చూపిస్తా అంతా. ఇప్పుడు మనమైతే ఒకసారి సంపుల మోటార్ ఆన్ చేస్తే, ఇప్పుడు సంపుల మోటార్ ఆన్ చేస్తే దీనిలో నీళ్ళు వస్తాయి. ఆమెకు మొత్తం మీకు అర్థమైపోతుంది. డ్రిప్ గేట్ నీళ్ళు పోతాయి, మార్కెట్ నీళ్ళు వస్తాయి, క్లారిటీగా అర్థమైపోతుంది. ఓపెన్ చేసి చూపిద్దాం అంతా. ఇప్పుడు ఒకసారి మోటార్ ఏదైపోతున్నాయి ఓకే చూసారు కదా, ఆల్రెడీ నేను సంపు మోటార్ వేసేసిన. ఇగో సంపు మోటార్ వాటర్ అయితే దీని ద్వారా వస్తాయి, అర్థమవుతుందా? ఇగో సంపు మోటార్ నీళ్ళు దీని ద్వారా వస్తున్నాయి. ఇది వస్తే అక్కడ వస్తుంది కొన్ని నీళ్ళు. ఆ గేట్ వాల్ మంచి ట్రిప్ గేట్ వాల్ దింపినాం అనుకో, క్లారిటీగా అటు నీళ్ళు వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇగో ఇప్పుడు ఈ టీ ఉంది కదా, ఇగో ఇప్పుడు మన నీళ్ళు వదిలిపెట్టి ఇప్పుడు తక్కువ వస్తుంది నీళ్ళు, కొన్ని ఎక్కువ వేయాలంటే ఇక గేట్ వాల్ పనిచేసిన కొద్దికి ఎక్కువ వస్తుంది. అక్కడ పెరుగుతుంది నీళ్ళు, పెరుగుతుంది అట్లా, అర్థమైందా? అట్లా పెంచుకోవచ్చు. ఇదైతే ఇట్లయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదంతా ఇక మీకైతే క్లారిటీగా చెప్పేస్తున్నా. ఇది ఒకటే పైప్ లైన్ కు ఇక్కడ టీ వేసినాము. ఈ టీ వేసినాక ఇదేమో మనకు డ్రిప్ పోయే నీళ్ళ పైప్ లైన్ ఇది వచ్చేసి ఈ టీ నుంచి ఇట్లా వచ్చేసి ఇది మన సంపూర్ణ నుంచి నీళ్ళు వస్తున్నాయి మనకు. ఇంకో టీ ఎందుకు వేసినామంటే ఇది మనకు ఎక్కువ వాటర్ ఎక్కువ లేనప్పుడు అక్కడ మనము బంద్ చేయాలి. ఓపెన్ చేసుకోవాలనుకుంటే పైప్ లైన్ టైట్ పోవద్దనుకుంటే వాటర్ ఇది చేసుకోవాలి. మన మోటార్ అయితే అలా వస్తుంటుంది ఎప్పటికీ, ఓకేనా? క్లారిటీ అర్థమైపోయింది నీకు మొత్తం, ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే ఇంత ఈజీగానే ఉంటుంది. ఇక్కడ కొంచెం అర్థమైదా కొంచెం కష్టమే. ఇంకా మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకొని చెప్పుకుంటే అర్థమవుతుంది వాళ్ళకి కూడా. ఇంకొక స్టార్టర్ కూడా అన్ని ఫిట్ చేయాలి. మనం ఆల్రెడీ డీడీ కట్టేసినాం గవర్నమెంట్కి. మనకు పోల్స్ వస్తాయి. పోల్స్ అక్కడ నుంచి మన ట్రాన్స్ఫర్ నుంచి డైరెక్ట్ 3 పోలీకి వచ్చి మనకు వాతిస్తారు. ఇంకా కొంచెం మనం అడిగితే రేపు ఎల్లుండి వస్తుందని చెప్పారు. మోటార్ అయితే బంద్ చేస్తుంది. ఇంకా రూటవేటర్ కొడుతున్నాం కదా, మన డిస్టర్బ్ అవుతుంది. మోటార్ అయితే బంద్ చేస్తుంది. అది అర్థమైంది ఇప్పుడు దాకా చెప్పి మొత్తం క్లియర్గా. ఇదైతే బాగా అర్థం చేసుకో. ఇదే పని, అసలు పని ఇదే మనకు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. పోతూనే ఉంటుంది నీళ్ళు కావాలనుకుంటే మనకు అటు వేసాడు పోతే ఇటు వేసాడు వస్తాయి. కంప్లీట్ అయిపోతుందా? ఇది ఎక్కువ తక్కువ కొంచెం మనకు నీళ్ళు ఎన్ని అవసరం దాన్ని బట్టి, ఇది మనకు నీళ్ళు అవసరాలను బట్టి మనం ఎంత ఎక్కువ తక్కువ అవసరం కాబట్టి తిప్పుకోవాలి. అర్థమవుతుందా? ఇది ఇలా ఉంటగా, ఇది ఇట్లే ఉంటుంది, బందే ఉంటుంది. నేనేం చెప్తున్నా అంటే ఈ గేట్ వాల్ దేనికంటే, ఇది ఒకవేళ మనకి ఈ సంపు మోటార్ వేయొద్దు ఇక మొత్తమే అనుకున్నప్పుడు ఈ గేట్ వాల్ బంద్ చేసి ఈ గేట్ వాల్ ఓపెన్ చేసి ఆడ మూత పెట్టాలి. ఆడ లాస్ట్కు ఆడ వాటర్ వస్తుంది మన మోటార్ది పోతుంది, ఆడ మూత పెట్టాలి. మూత పెట్టి ఈ గేట్ వాల్ అయితే చక్కగా ఆడిపోతాయి. నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు ఇది చక్కగా దింపాలి. ఇట్లా ఎటు వస్తుంది చూడు, ఇటు వస్తుంది ఇట్లా. ఇది చక్కగా దింపాలి. దింపినమ్మా దింపు అట్లా దింపేసి. నీకు కూడా ఇప్పుడు ఈ వీడియో ఎంత తీస్తున్నా చెప్పన్నా, ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ వీడియో చూసుకొని కూడా నువ్వు ఎప్పుడు లేనప్పుడు కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి అర్థం చేసుకోవచ్చు. మాక్సిమం మనకి గేట్ ఎక్కువైతే అవసరం రాదు, ఎందుకంటే మనకు తక్కువనే వస్తుంది కాబట్టి ఇంతగానో కష్టపడిన సంపాదించింది గదాని కోసమే. మనకి మాక్సిమం గేట్ ఓపెన్ అవసరమే రాదు. కాకపోతే బోర్లో నిలిపోతున్న పాయింట్ మీద మనమైతే ఇక్కడ దీనికి ఈ గేట్ అయితే పెట్టడం జరిగింది. ఇక మనకు వచ్చేసి ఈ గేట్ వాళ్ళ గిల్లనే ఉంటుంది. ఇక్కడ మోటార్ వేయంగానే ఇక్కడ మనం ఇప్పటికీ ఓపెన్ చేసి ఉంచుకోవాలి. మనం మోటార్ బంద్ చేసినప్పుడు ఎక్కువ ఓపెన్ చేసి ఉంచుకోవాలి. మోటార్ వేయంగానే టక్కున నీళ్ళు వస్తాయి కాబట్టి
ప్రాబ్లం కావద్దండి ఈ గేట్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఆడ అన్ని సెట్ చేసుకొని వచ్చినాక ఇక్కడికి వచ్చి మోటార్ వేస్తాం కదా, ఆడ సెట్ చేసుకొని వచ్చినాక ఇక్కడ మోటార్ వేసి ఈ అవసరాలను బట్టి ఇక్కడ గేట్ వాళ్ళు ఎక్కువ తక్కువ ఇక్కడ సెట్ చేసుకుంటే మనకు క్లారిటీగా సెట్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఇదండి మనలో కూడా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు కూడా అవసరం వస్తుంది. సో వీడియో అయితే అందరు పక్కా చూడండి, పక్కా చూసి మీరైతే ఖచ్చితంగా అర్థం చేసుకొని ఇంకా మనకు జాగ్రత్త గార్డెన్ ఇక మన పొక్క వేసిన గుండ్లు ఇట్లా మిగిలిపోయినాయి, ఆ గుండ్లు ఇట్లా అన్ని తీయాలి. ఇప్పుడు గుండ్లు తీసి పక్క పెడితే రోడ్డు బయట కొట్టుకుపోతుంది. ఈ రోడ్డు బయట కొట్టుకుపోతే మనం కూడా నెక్స్ట్ వర్క్ వచ్చేసి ఇక పైపులు వరుసడు ఈ మదనపల్లి నుంచి టమాటా అని చెప్పింది కదా ఇప్పటిదాకా, మదనపల్లి టమాటాని వేస్తున్నాం మనము. మదనపల్లి టమాటాని పెట్టాలని ఫిక్స్ అయినా, మదనపల్లి టమాటాని పెట్టాలి. ఎందుకంటే అక్కడ టమాటా ఇప్పుడు మార్కెట్లకు కూడా టమాటా మదనపల్లి వస్తే మన దానికి రేటు కూడా చాలా తగ్గిపోతుంది. అందుకే ఇక మదనపల్లి పెట్టాలని డిసైడ్ అయినా మేమైతే మదనపల్లిదే పెడతా. ఇంకా మీరైతే సపోర్ట్ చేయ ఫ్రెండ్స్ బాగా. మీకు కూడా ఇట్లా ఏదైనా రోగం వచ్చి చెప్తాం కదా వీడియోలో, ఏ మందు కొట్టాలి ఎట్లా చేయాలనేది మీరు కూడా కొంచెం మాకైతే కొంచెం సపోర్ట్ అయితే చేయరు బాగా. ఎందుకంటే ఒక రైతు అంటే దేశానికి వెన్నుముక్కలాగా. నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం పని ఏం చేయలేదు, ఇంకా ఇక మ్యారేజ్ అయిన తర్వాతనే మెల్లమెల్లగా మా అత్తగారు ఇది ఎక్కడ జాగిచ్చారు కదా అని చెప్పిన ఫస్ట్ వీడియోలో నేను ఈడైతే బోరేషన్ ఇంట్రెస్ట్ పెట్టి నేను చేస్తున్నా. ఇక మనకు వచ్చే పనులు వస్తాయి, కాకపోతే తోటల గురించి ఎక్కువ తెలియదు నాకు, తోటల గురించి బాగా తెలియదు. అందుకే ఇక సంపు తీసిన కొంచెం స్లోగానే, అంటే స్పీడ్గా చేయట్లేదు, స్లోగానే మూమెంట్ చేసుకొస్తున్నా అంతా. ఇంకా మనకైతే మీరు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం పక్కా వీళ్ళకైతే చెప్పేది అనుకోకుండా మాకైతే కంపల్సరీ సపోర్ట్ అయితే ఎయిర్ ఫ్రెండ్స్. ఇంకా ఇక విలేజ్లో వచ్చేసరికి ఎల్లమ్మ పండుగ పెద్దమ్మ పండుగ అన్ని స్టార్ట్ అవబోతున్నాయి. ఇక్కడ ఏటైతుందో నాకైతే ఏం అర్థమవుతుంది. మనకంటే ఈసారి పండుగ లేదు కానీ ఇక పండుగ వాళ్ళు చేసుకుని ఉంటారు కదా, భోజనాలు అన్న వాళ్ళు ఇట్లా వాళ్ళు ఉంటారు కదా, ఇక వాళ్ళకి ఇన్వైట్ చేసిరు. ఇంకా అటు ఇటు తిరుగుడు అయితే ఇటు 2 రకాల పని అయితే చూసుకోవాలి బాగా. ఓకే, రోడ్డు బయట దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే గిట్ల పండి మంచి కొట్టించుకుంటే మనకు నయం ఉంటుంది. చెప్పి ఏం అర్థమైంది నీకు ఇప్పటిదాకా నేను చెప్పిందంత మొత్తంలో? ఒకవేళ సంప్ల మోటార్ పోవాలనుకుంటే ఎట్లా పోతుంది, ఒకవేళ బోర్లు పోవాలంటే ఎట్లా పోతాయి, 2 రకాలు చెప్పేసి నాకు క్లారిటీగా. ఇదేమో బంద్ ఉండాలి, ఇది మనం మోటార్ నీళ్లు అటు పోవాలనుకుంటే అక్కడికి పోవాలంటేనేమో ఇది కొంచెం ఎక్కువ తక్కువ, అంటే ఫుల్ పోస్తుంది కదా నీళ్లు, అంటే కొంచెం తక్కువ నింపుకోవాలి, ఎందుకంటే పైపులు గిట్ట వాలిపోతాయి కదా. ఈ నీళ్ళు అయితే అక్కడికి పైప్ లైన్ పోనికి అయితే. ఒకవేళ మళ్ళీ నీకు సంప్ల మోటార్ బంద్ పెట్టాలనుకున్నాం, ఓన్లీ బోర్లు పోవాలనుకున్నాం, ఎట్లా పెట్టాలి? ఇది బంద్ పెట్టాలి, ఇది ఆన్ చేయాలి, ఇది ఆన్ చేసి ఇంకా అదే అక్కడ క్యాప్ పెట్టాలి, అదే అక్కడ క్యాప్ పెట్టాలి, అంతేనా? క్లారిటీ నీకు అర్థమైంది కదా? ఇది కూడా చెప్పినాం కాబట్టి ఈ వీడియో నీకు పనికి వస్తుంది, చాలా ఉపయోగపడుతుంది, చూసుకో. ఆ నాన్నడ ఎందుకు పెట్టాం మనం? ఎందుకు పెట్టాం? ఇది సంపులది వద్దనుకుంటే ఇది పెట్టాలి మనం. అది కాదు నాన్నడ వాళ్ళు ఉన్నది ఎందుకంటే నీకు అర్థమైతే చెప్తున్నా నేను. ఆ నాన్నడ వాళ్ళు ఏంటంటే నీళ్లు పైప్ లైన్ తప్పి మనం ఈ పోరేసినప్పుడు నీళ్ళు రిటర్న్ పోతాయి కదా, పోవద్దు అన్నట్టు, పోవద్దంటే అట్లా ఉండాలి. అది నీకు కథ అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇక మనోళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేసేసినాం ఫైనల్ గా. ఇంకా వాళ్ళకైతే ఎట్లయినా ఇంకొక 2-3 సార్లు చేస్తుంటే అర్థమవుతుంది కాదు. ఇక మనకంటే ఫిట్టింగ్ మొత్తం మనం వేసినాం కాబట్టి మనకు మాక్సిమం ఐడియానే ఉంటుంది, వాళ్ళకి కొంచెం తెలియదు కదా, మనమైతే దగ్గరుండి చూపించుకొని చేపించుకోవాలి. ఓకేనా? మీరైతే ఫుల్ సపోర్ట్ చేయరు. మనం ఏమైనా తప్పులు చేస్తే మాత్రం 100% మీరైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయరు 100%. ఓకేనా? మనమైతే ఇప్పుడు ఒకసారి ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళిగా, ట్రాక్టర్ దగ్గర ఇప్పుడు వెళ్ళాను కదా, ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి రోడ్డు బయట ఎట్లా వస్తుందో చూసుకుందాం ఒకసారి. ఓకేనా? అయితే నడుస్తుంది ఇక రోడ్డు అయితే కంటిన్యూ అవుతుంది ఇక్కడ. ఇక మనకి ఇప్పుడు మొన్నంటే షాన్ ఉండే రోడ్డు బయట ఆడాడ పట్టుకున్నాం కదా, ఇక అది మళ్ళీ వాన కొట్టేదాకా ఇత్తనం పెట్టేదాకా ఇత్తనం పెడతామన్న టైం దాకా కొట్టకుండా సరే నాకు తెలిసి మనమైతే వచ్చేసి ఇప్పుడు ఇంకా మనమైతే ఇప్పుడు ఈ ట్రాక్టర్ అయితే రోడ్డు బయట కొడుతుంది. గట్లే మనం ఇంకా కనిపిస్తున్నాయి కదా ఆడోటి, ఇట్లా మనకి కనిపిస్తున్నాయి కదా సొప్పై ఆడోటి తుంటగా కనిపిస్తున్నాయి కదా, సొప్పై కూడా ఏమైనా ఉంటే చదువుకోవాలి, అంతా మనమే సెట్ చేసుకోవాలి. ట్రాక్టర్ అయితే కొట్టేస్తుంది ఇక రోడ్డు బయట కొట్టించుకున్న తర్వాత మనమైతే వచ్చేసి అక్కడ పని చేసుకోవాలి. ఓకే, ఇగో